ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమ. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్లో టైప్ చేయండి, తప్పకుండా మా యొక్క ఛానల్ ఓపెన్ అవుతుంది. చాలా వీడియోస్ ఉంటాయి. చాలామంది మా యొక్క వీడియోస్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ విషయాల్లో ముందుంటారని చెప్పి అనుకుంటూ వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం ఉంటుంది. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కుజుడు షష్ఠ స్థానంలో మంచి యోగకారకుడు, రాహువు లాభస్థానంలో ఉన్నాడు. ముఖ్యమైనటువంటి స్థిరాస్తి అంటే రాస్యాధిపతి చాలా బలంగా ఉండడం చేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లాభిస్తాయి. అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీకు ఆలోచనలతో చాలా ముందుగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉన్నది. రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్న, వృత్తుల పరంగా కాస్త గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికమైన ప్రశాంత వాతావరణంలో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా అవకాశాలు లేవు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ చాలా ముఖ్యంగా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. వేళకి తిండి భోజనం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఎందుకంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత కొంతవరకు బాగుండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మీ యొక్క ఆలోచన సరళతో మీరు ముందుకు వెడతారు, విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. కొంత ప్రవాహానికి ఎదురు ఈదే పరిస్థితులు, చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మనం మార్చుకోవలసినటువంటి విధి విధానాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి అనుకోవడానికైతే అవకాశాలు లేవు. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రాజకీయ నాయకులకు పెద్దగా గుర్తింపు లేదు. వృత్తుల పరంగా మనం అనుకున్నాం. వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం మళ్ళా అన్నింటా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి సంఖ్యల్లో ఈ వారం 7, రంగుల్లో ఏమో తెలుపు రంగు వాడండి. ఆరాధనలో మనం గురువార నియమం పెట్టుకోవడం, దత్త చరిత్ర లాంటివి పారాయణ చేయడం, శనగలు లాంటివి దానం చేయడం, శివక్షేత్రాలను దర్శించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వృషభ రాశి వారికి గురుడు యొక్క బలం, శుక్రగ్రహ బలం, అలాగే రాహుగ్రహ బలం ఇవన్నీ ఉన్నాయి. అంటే చంద్రుడి యొక్క బలం కూడా ఉన్నది. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రవి బుధులు తృతీయ స్థానంలో ఉన్నారు. అంటే ఆత్మస్థైర్యం ఉంటుంది. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందుల వినోదాల్లో పాల్గొంటారు. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి.
ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకైతే పదోన్నతులు. ఇది ఈవేళ రేపా అంటే చెప్పలేం కానీ తొందరగా వారికి పదవీ యోగాలు లభిస్తాయి. అంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా రాజకీయ నాయకులు లాంటి వాళ్ళకి కూడా ఏదో డైరెక్టర్ పదవి లాంటిదో పదవులు వాళ్ళకు కూడా రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తుల పరంగా ఉన్న వారికి డెవలప్మెంట్స్, ప్రతి పనిలో కూడా శ్రద్ధ, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా మనకి వృషభ రాశి వారికి ఉన్నది. వ్యాపార పరంగా చూస్తే వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గత 4 వారాల కంటే వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఇటొచ్చి వారాంతం మాత్రం కొద్దిగా అకాల భోజనము, శ్రమ ఉండవచ్చు అంతే. మిగిలిన విషయాలన్నీ చూస్తే మనకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. వ్యాపార పరంగా కూడా డెవలప్మెంట్స్ బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది, పార్ట్నర్షిప్ బాగుంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి సమయం. తప్పనిసరిగా ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని విధాల యోగదాయకంగా ఉంది. విద్యార్థులు విదేశయాన ప్రయత్నాలు యోగిస్తాయి. మహిళలు కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు ఒక్కడు అనుకూలంగా ఉన్నాడు. అంతేకాదండి, చంద్రుడు మరి నవమ, దశమ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే చంద్రుడి యొక్క బలం వారాంతంలో అనుకూలంగా ఉంది. అంటే బుధుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం మాత్రమే అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా, నిదానంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండాలి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు సరిగ్గా ఉండాలి. ఇలా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు కూడా గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత తప్పనిసరిగా దక్షిణామూర్తిని బాగా పూజించడం. రాజకీయ నాయకులు కూడా వారి యొక్క ప్రయత్నాలు చాలా గట్టిగా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలున్నా ఆ వృత్తులను పక్కన పెట్టి నిదానంగా ఉంటే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆర్థిక సర్దుబాట్లు అయితే తప్పనిసరిగా జరుగుతాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం వారాంతంలో లభించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారు గురుగ్రహం యొక్క బలం పొందడం కోసం చాలా నిదానముగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. విద్యార్థులు దక్షిణామూర్తిని చదవాలి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా పబ్లిక్ రిలేషన్స్ కోసం వారు పబ్లిసిటీ అవ్వచ్చు, పబ్లిక్లో కొన్ని విషయాలన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కానీ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపారాలు పక్కన పెట్టి సామాన్యమైన వ్యాపారం చేయడం మంచిది. ఈ విధంగా మనం ఉన్నట్లయితేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. శ్రద్ధ అనేది చాలా తప్పనిసరిగా అవసరం. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ను ఆరాధించడం మంచిది. ఆరాధనలో గురుగ్రహం గురించి శనగలు దానం చేయడం, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదువుకోవడం, శివక్షేత్రాలను దర్శించడం, శివ దర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. మరి చంద్రుడి యొక్క బలం చాలా తక్కువ ఉన్నది. అంచేత వార ప్రారంభంలో అనారోగ్య సూచనలు, వారం మధ్యలో ప్రయాణాదులు, వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ, నిదానం అవసరం. నవగ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. మీరేమనుకుంటారంటే మనం సామాన్యంగా ఉంది కదా, పర్వాలేదులే అనుకుంటారు. అలా అనుకోకండి. నిదానంగా వ్యవహరించడం చాలా అవసరం. ఇంచేత
ఆత్మస్థైర్యం తగ్గుతుంది. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉండవు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ఎంచేత వ్యయంలో గురుడు, గురుడు శుభరూపమైనటువంటి వ్యయం, ఏదో పెళ్లి కుదరడమో లేకపోతే ఏదో ఓ ఇల్లు కట్టడమో దేనికో దానికి భారీ మొత్తంలో వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుచేత మనం చాలా జాగ్రత్తలతో వెళ్ళాలి. ఏమీ లేదనుకోండి, మన దగ్గరున్న బంధువులు ఎవరో మిత్రులు వచ్చి కాస్త సహాయం చేయమంటారు, మనం చేస్తాం. ఉన్న డబ్బు వాళ్ళకి ఇచ్చేసి మనం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరగడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అనేవి స్పష్టంగా కనపడుతున్నాయి. అంచేత జాగ్రత్తలు కర్కాటక రాశి వారు తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీయాన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. రాజకీయ నాయకులు కూడా పెద్దగా ఆహ్వానాలు లేవు. వృత్తుల పరంగా ఉన్న వారికి సామాన్యమైనటువంటి న్యాయవాదులు, వైద్యులు ఇలా వాళ్ళ వృత్తుల్లో రూపాయి వస్తుంది అనుకుంటే 30 రావచ్చు. అంటే కొంచెం తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే షేర్స్, ఐటీ ఇటువంటి రంగాలు కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వేగంగా ముందుకు వెళితే దూసుకెడితే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యలో 2, 2వ నెంబర్ ఎక్కువగా వాడండి. కలర్స్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన బాగా చేయండి. సోమవారం నియమం పెట్టుకోండి. సోమవారం బియ్యం దానం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి వారం చెప్పాలంటే సప్తమ స్థానంలో చంద్రుడు, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్రుడు అవడం వల్ల వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే జూపిటర్ యొక్క బలం, గురుడు యొక్క బలం, శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వేళకి తిండి, భోజనము, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక ప్రోత్సాహం, అన్ని రకాల డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. ఈ రాశి వారికి వారపు మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. అయితే అష్టమ శని ప్రభావం కూడా ఉన్నది. తద్వారా స్వల్పమైన చికాకులు, ఆటంకాలు, సమస్యలు చిన్నవి కూడా ఉంటాయి. వాటిని పక్కన పెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. అందుచేత ఈ సింహరాశి వారు కొన్ని నియమాలు చూసుకోవాలి. విద్యార్థులైతే విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్యంగా సింహరాశి అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యోగాలు ఉన్నాయి. రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఏదో ఆహ్వానాలు వస్తాయి. మనం గవర్నమెంట్ కోసం లేకపోతే వాళ్ళ కోసం ఎక్కువ సమయం వృధా చేసుకుని పర్సనల్ లైఫ్ని కొద్దిగా లాస్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇంక వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ పర్వాలేదు. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు కొద్దిగా కష్టతరంగా ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి ఇలా ఆయా వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ సమస్యలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని పక్కన పెడుతూ మరింత శ్రద్ధగా వ్యాపారాదులు చేయండి. మరింత లాభం తప్పనిసరిగా ఉంటుంది. ఈ రాశి వారికి సంఖ్యలో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించాలి. శనివారం నియమం పెట్టుకోవడం, శని స్తోత్రాన్ని చేయడం, ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఉండడం, అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు తిలదానం చేస్తూ ఉండడం, తైలాభిషేకం చేయడం, ఇటువంటి పనులన్నీ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబలం, రవి బలం, బుధ బలం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. రవి బుధులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నారండి. ఇప్పుడు మనం అనుకుంటాం ఈ యొక్క కన్యా రాశి వారు మనం ఆలోచిస్తే రవి మంచి కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారు. మరి కర్కాటక రాశిలో రవి బుధులు ఉంటే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. చంద్రబలం, చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న తదుపరి అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా కనపడుతూ ఉంటాయి. అంటే చిన్న విషయాలు ఎందుకు కూడా ఎక్కువ శ్రద్ధ పెడతారు, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. యాక్చువల్గా చెప్పాలంటే గురుబలం చాలా తక్కువగా ఉంది. మిగిలిన బలాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గురుబలం తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక విషయాల్లోనూ,
సంతానపరమైన విషయాల్లోనూ, పబ్లిక్ రిలేషన్‌లోనూ, బంధుమిత్రుల యొక్క విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగిలిన విషయాలు పర్వాలేదు. అంటే మీకు కార్యజయం జరుగుతుంది, సకాలంలో పనులవుతాయి, మీ క్యాలిక్యులేషన్స్ బాగుంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఈ వారం అయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నా తదుపరి అనుకూలమైనటువంటి ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. విద్యార్థులు దక్షిణామూర్తి లాంటి దేవుణ్ణి పూజించాలి. రాజకీయంగా పెద్దగా ఆహ్వానాలు లేవు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు. ఎందుకని అంటే మరి చెప్పాలంటే షష్ఠ స్థానంలో శని, ఆ శని యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి శని యోగం ఇస్తే మరి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా అంటే షష్ఠ రాహు అన్నమాట వీళ్ళకి. అలాగే సప్తమ శని అంటే షష్ఠ రాహు ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. చేత సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి, ఆరాధనలో శివారాధన చెయ్యండి ఎక్కువగా. అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీ రాస్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు విష్ణువు యొక్క గ్రహం. విష్ణు సంబంధమైన ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. ఈ వారం ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఎంచేతయా అంటే ఈ తులారాశి వారికి రవి బుధులు 10వ స్థానంలో ఉన్నారు. ఆత్మస్థైర్యము, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం, ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా యోగించడం ఉంటుంది. రవి 10వ స్థానంలో యోగకారకుడు. అదేవిధంగా భాగ్యస్థానంలో గురు శుక్రులు కూడా చాలా యోగాన్ని ఇస్తారు. అంటే మనకి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వేళకి భోజనము వేళకి తిండి అన్నట్లుగా నూతనమైన విషయముల యందు ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా తప్పనిసరిగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. చేత ప్రతి పని కూడా నిదానంగా చేయండి, ధైర్యంగా చేయండి, మానసికంగా అంటే ప్రశాంత వాతావరణంలో చేయండి. తప్పకుండా విజయం మీదే. విద్యార్థులకు అనుకూలమైన కాలం, రాజకీయ నాయకులు కూడా గుర్తించే కాలం. ఏదో పదవి యోగాలు వాళ్ళకి లభిస్తాయి. అలాగనే వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కళారంగం వారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తుల వారు, చేతి వృత్తి పనివారు, కళారంగం వారు, ఇలా ప్రతి వృత్తులు కూడా వారికి బాగా మంచి లాభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారపు మధ్య నుండి వారాంతం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉన్న కారణం చేత సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. తప్పకుండా సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు. మరి వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం వారాంతం యోగదాయకంగా ఉన్నది. మిగిలిన గ్రహాలు అంటారా సామాన్యంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ విశేషంగా ఉన్నది, కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే రాస్యాధిపతి బలంగా ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయం సాధించడమే కాకుండా కొన్ని చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందుచేత శత్రు బాధలు తప్పనిసరిగా తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి, ఆలోచనలు పెరుగుతాయి, ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా పర్వాలేదు. అంటే స్వల్పమైన చికాకులు, ఆటంకాలు, ఇతర గ్రహాల యొక్క మిశ్రమైనటువంటి ఫలితం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అయినప్పటికీ
మీ సామాన్యమైన జీవనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ వారం ప్రోత్సాహకరంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి. రాజకీయ నాయకులు స్తబ్దతగా ఉండండి. వృత్తుల పరంగా ఉన్నవారి మీరు సామాన్యంగా మీరు చేసుకునేటువంటి వృత్తులకు ఇబ్బంది లేదు. కొత్త కొత్త వృత్తులంటూ కొత్తగా ఎక్కువ ప్లానింగ్ విధానంతో ఖర్చు పెడితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా లాస్ అవుతారు. నూతనమైన వ్యాపారాల విషయం కూడా శ్రద్ధ తీసుకోవాలి. అంచేత మనం పెట్టచ్చా మానచ్చా అనేటువంటి విషయాలన్నీ కూడా చూసుకోవాలి. అంటే జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. నూతనమైన విషయాల యందు మామూలు విషయాలకు పర్వాలేదు, అయితే సంఖ్యల్లో 7 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. అయితే ఆరాధనలో మరి గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అంచేత శివాలయానికి వెళ్ళండి, రోజు 5 ప్రదక్షిణాలు చేయండి. ఆ సమీపంలో ఉన్న విష్ణు యొక్క ఆలయానికి వెళ్ళండి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా సప్తమంలో గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు. మరి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉన్నది. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి, స్వల్పమైన చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, ఆలోచనతో ముందుకెళ్ళాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంతేకాదండి, అష్టమంలో రవి బుధుడు ఉన్నారు, నవమంలో లేదు, దశమంలో కుజుడు ఉన్నాడు. ఈ రకమైనటువంటి స్థితిలో కనపడుతున్నప్పటికీ జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత అన్నింటా తప్పనిసరిగా కార్యజయాన్ని ధనలాభాన్ని పొందగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. చక్కని ఆలోచనలు ఉంటాయి. శ్రమ చికాకులు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి దూర ప్రాంతాల్లో సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి శ్రమతో కూడిన పదవులు, వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. అవకాశాలు ఉంటాయి, శ్రమ పడతారు, కష్టపడతారు, తద్వారా విజయం సాధించగలుగుతారు. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వారపు మధ్యలో ఈ రాశి వారు వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం తప్పనిసరిగా పొందగలుగుతారు. మరి ఈ రాశి వారు ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేయవలసిన అవసరం అయితే ఉన్నది. అంచేత వ్యాపారంలో కూడా నూతనమైన వ్యాపార విషయాలు చాలా శ్రద్ధ వహించాలి. పెట్టుబడి విషయంలో, పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. హామీలకి, మధ్యవర్తిత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. తద్వారా లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన చేస్తూ శని భగవానుని పూజించడం, శనివారం నియమం పెట్టుకోవడం, శనివారం నాడు పూట భోజనం, పూట టిఫిను, జమ్మి చెట్టు ప్రదక్షిణ, తెల్లదానం చేయడం. అవకాశం ఉన్నట్లయితే శనివారాల్లో మరి తప్పనిసరిగా తైలాభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లయితే షష్ఠ స్థానంలో గురుడు శుక్రుడు ఉన్నారు. అంటే విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. ఎంతటి కార్యక్రమాన్నైనా శ్రమతో తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీకు కొంత ఆదాయం వస్తే ఆదాయానికి మించిన వ్యయం జరగడం, శుభరూపమైన వ్యయం, మనకి సమస్యలు చిన్నవి ఉంటాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఒక పనికి 2-3 సార్లు తిరగవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి వారపు మధ్యలో అత్యద్భుతంగా ఉన్నది. విద్యార్థులు మరి నిదానంగా ఉండాలి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల పరంగా ఉన్న వారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, వృత్తుల్లో ప్రోత్సాహం ఉంటాయి. చేనేత వృత్తులు అవ్వచ్చు, కళారంగం వారు, చేతి వృత్తులు పనివారు, చిన్న వృత్తులు చేసేవారికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి. పాత బకాయిలు మెల్లిగా వసూలవుతాయి. నూతనమైన ఆలోచనలతో, ఉత్సాహంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి
ఈ యొక్క మకర రాశి వారికి స్పష్టంగా కనపడుతోంది. ఇంకా వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం మధ్యలో బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఏదైనా ఈ మకర రాశి వారికి వారపు మధ్యలో అనుకున్నటువంటి మించినటువంటి ఫలితాలు తప్పనిసరిగా కలుగుతాయి. అంచేత నిదానంతో ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన బాగా చెయ్యాలి. దానాల్లో శనగలు దానం చేయండి. గురువారం స్వీట్ పదార్థాలు పంచిపెట్టండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన విశేషమైన ఫలితం మీకు కనబడుతుంది. దాంతోపాటు కాలభైరవాష్టకాన్ని కూడా పఠించండి. రోజు విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడు జన్మ, ద్వితీయ, వ్యయ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వారాంతం పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ పెద్దగా ప్రోత్సాహం కూడా లేదు. అంటే గురుడి యొక్క జూపిటర్ యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం చాలా ఉంటుంది. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్ అవుతాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో మీరు దూసుకుని పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్నాయి సమస్యలు, ఆ సమస్యల యొక్క పరిష్కారాల్ని ఇప్పుడు చేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీకు ఎంతో కూడా చాలా ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, మానసికమైన ప్రశాంత వాతావరణాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. వివాహాది ప్రయత్నాలు, గృహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కనబడుతున్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు. రాజకీయ నాయకులు కూడా ఏదో రకమైనటువంటి పదవులు, అంటే ముందర మన వర్క్ పాడవుతుందన్నమాట, అటువంటి పదవి ఒకటి తగులుతుంది. ఇంకా వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, గతంలో ఉన్నటువంటి చికాకులు, సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం మధ్యలో అత్యద్భుతంగా కొనసాగే అవకాశం ఉన్నది. వార ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలతో ముందుకు పెడతారు. జనరల్, కిరాణా, మెడికల్, ఐటీ రంగం, షేర్సు, రియల్ ఎస్టేటు, ఇలా ఆయా రంగాల వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. సంఖ్యల్లో ఎక్కువగా 8 వాడాలి. రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని సుందరకాండలో ఒక శ్లోకం తీసుకు పారాయణ చేయండి. చిన్న చిన్న సూక్తులు, అంటే మరి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా అంటే తౌలుపాకు మీద శ్రీరామ శ్రీరామ అని రాసి ఒక దండ కింద కట్టి ఆ దండను ఆంజనేయ స్వామి వారికి వేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి గ్రహం చాలా కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం గ్రహించాలి. ఈ మిథున రాశి వారికి వినోదాల్లో బాగుంటుంది. కొన్ని కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఇంకా పనులు అవ్వడం, చికాకులు, చిన్న చిన్న సమస్యలు, శత్రుబాధలు, మనం ఒకటి తలిస్తే ఒకటి జరగడం, ఇటువంటి ఇబ్బందులన్నీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులైతే చాలా బాగా చదవాలి. ఇంచేత గురుడి యొక్క బలం విద్యార్థులకి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఈ రాశి వారికి గత 4 వారాల కంటే బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, పెద్దగా ఇబ్బందులు లేవు. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం కాస్త పనులు ఆలస్యమైనా పూర్తి చేయగలుగుతారు. అంచేత గత 4 వారాల కంటే కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మరి విశేషమైనటువంటి ఫలితాలు, అంటే గృహ యోగాదులు అవ్వచ్చు, వివాహాది శుభరూపమైనటువంటి ఫలితాలు అవ్వచ్చు,
ఆ ఫలితాలు ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా నవగ్రహారాధన చేయడం, నవగ్రహాల చుట్టూ తిరగడం, శివారాధన చేయడం, ఆధ్యాత్మికమైన చింతన ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. నెగిటివ్గా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని, మీ యొక్క పనిని మీరు జాగ్రత్తగా పెడుతూ ఉండండి. మరి శని అంటే మిమ్మల్ని శుభ్రం చేసేవాడని అర్థం. మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శుభ్రం అవుతాయి. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలతో పాటు మీ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే బాధ్యత వహించి వాటిని ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ తొలగిస్తాడు. అంచేత ఆ విధంగా మనం ఆలోచించాలి తప్ప మనం ఎక్కువగా ఆలోచించకూడదు. అంచేత శని తప్పనిసరిగా మీకు మంచి చేస్తాడు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ప్రవాహానికి ఎదురీదిన మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. స్వస్తి. మరి ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కార్యక్రమం నచ్చితే పుల్లెల సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్ చేసి మా వీడియోస్ని చూస్తారని చెప్పి కోరుకుంటూ, ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ, మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.